Okay, hi, hello and welcome to KICK Kick. కిక్ షోకి స్వాగతం సుస్వాగతం. ఎక్కువ లేట్ చేయకుండా మా భజన కార్యక్రమం మొదలు పెడతాను. ఓకే, అందరు రెడీయా? ఓకే, తొక్క మీద కాలేస్తే పడతారు, తప్పు చేస్తే తిడతారు, కోపం వస్తే కొడతారు, అంతకంటే ఎక్కువ చేస్తే జైల్లో పెడతారు. అదేంటో నేను కవిత చెప్పగానే అడగకుండా చప్పట్లు కొడతారు. ఇంత సున్నితమైన భాష ఎక్కడ నేర్చుకున్నావు బాబు? థ్యాంక్ యూ టీచర్, థ్యాంక్ యూ టీచర్. సో ఇవాళ మా ఈ కిక్ షోలో 2 గ్యాంగులు రాబోతున్నారు. అందులో ముందుగా ఫస్ట్ గ్యాంగ్. అమ్మడి అడ్రస్ ఎల్లా చమకుల చల్లా సొగసుల పిల్ల చిక్కన చేతకి ఎల్లా హాయరే ఈ పరుగులేల హాయరే పసి చారుశీల హాయరే పరువాల బాల రావే మారు 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 మస్కా మారు 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 మస్కా మారు అమ్మడి అడ్రస్ ఎల్లా చమకుల చల్లా సొగసుల కిల్లా చిక్కద చేతికి ఇల్లా సూపర్, వండర్ఫుల్ గా డాన్స్ చేశారు. మిగతా వాళ్ళు ఎలా చేశారో కానీ ఆయన మాత్రం మామూలుగా వచ్చేది. ఎన్నేళ్ళ నుంచి చేస్తున్నారు ఈ డాన్స్? జస్ట్ రీసెంట్ గా స్టార్ట్ చేశారు. రీసెంట్ గా అంటే 1 అవర్ బ్యాక్. 1 అవర్ బ్యాక్ చేస్తేనే ఇలా ఉందంటే 1 ఇయర్ చేసి ఏమైపోవాలి మనంతా. మీ పేరు? సాయి తేజ. సాయి తేజ. ఏం చేస్తుంటారు సాయి తేజ? నేను బీటెక్ 3rd ఇయర్ చదువుతున్నా. బీటెక్ 3rd ఇయర్ చదువుతున్నాం. వెరీ గుడ్. ఫస్ట్ టైమా? వెరీ గుడ్. పాత్ర ఏమైనా ఉన్నాయా సబ్జెక్ట్? పర్లేదు, ఏం లేదు. ఏం లేదు. అటెండెన్స్ అంతా సరిపోతుందా? సరిపో. అంత బాగుంది. సినిమాలో చూస్తావు, స్పోర్ట్స్ ఆడతావా? స్పోర్ట్స్ బాగా ఆడతాను. స్పోర్ట్స్ ఏ స్పోర్ట్స్ ఆడతావు? బ్యాడ్మింటన్, ఫుట్బాల్. బంక్ కొడతావు బాగా? కొడుతూనే ఉంటారు. వెరీ గుడ్. సో బాగుంది. టీ షర్ట్ కూడా బాగుంది. బెటర్ డేస్ ఆర్ కమింగ్. దే ఆర్ కాల్డ్ సాటర్డే అండ్ సండే. వస్తుంది సాటర్డే సండే వస్తున్నానా? ఓకే. సో నైస్ హెయిర్ స్టైల్, నైస్ కూల్ యు ఆర్. అండ్ చేతి కూడా అది కూడా చాలా బాగుంది. నాకు చాలా బాగా నచ్చింది. సో ఎందుకంత షాకింగ్ గా చూస్తున్నావు నన్ను? ఫస్ట్ టైం చూస్తున్నాను కదా. ఫస్ట్ టైం చూస్తున్నావా నన్ను? ఓకే. సో ఈ షో ఎంతవరకు చూడొచ్చు, నువ్వు మరీ అంత దారుణంగా చూడకు. సో సినిమాలు బాగా చూస్తావు కాబట్టి ఎవరు నీ ఫేవరెట్ హీరోయిన్? నా ఫేవరెట్ హీరో వెంకటేష్. హీరోయిన్ బాబాయ్? హీరోయిన్ అంటే సౌందర్య. అండ్ ఎస్ మేడం గారు, మీరు? అఖిల. అఖిల ఏం చేస్తుంటారు? బీటెక్ 3rd ఇయర్. బీటెక్ 3rd ఇయర్, సివిఎస్ఆర్ కాలేజ్. ఇంత తెలివా? బై బర్త్. ఏ బ్రాంచ్? ఈసీ. బాగా చదువుతారు మీరు? చాలా బాగా చదువుతుంది. టాపరా ఆవిడ? ఏదో వాళ్ళ అభిమానం కొద్ది చెప్తారు అంతే, బాగోదని. మీ గురించి చెప్పండి చెప్పరు. అలాగే. సో మీకేంటి స్పెషల్? ఏవి ఇష్టం? స్పోర్ట్స్ అంటే ఏ ఆడతారు మీరు? వాలీబాల్. క్రికెట్ ఆడతా కానీ ఎవరు ఆడిపించుకోవట్లేదు. క్రికెట్ ఆడదామని మీరు అనుకుంటున్నారు కానీ ఎవరు ఆడి. వెరీ గుడ్. ఈ షో నేను చెప్తానమ్మా, చెప్తాను. సివిఎస్ఆర్ కాలేజ్ లో ఉన్న పిల్లలందరికీ ఒక ప్రత్యేక విజ్ఞప్తి. మీ పేరేమన్నారు? అఖిల గారు 3rd ఇయర్ ఈసీఈ చదువుతున్నారు. ఆవిడ రేపటి నుంచి గ్రౌండ్ కి వస్తే బ్యాట్లు బాల్ అక్కడ పడేసి మీరు వెళ్ళిపోండి. ఆవిడ ఒక్కతేనే ఆడుకుంటది, సమస్య లేదు. చెప్పానమ్మా. ఓకే మాస్టర్, మీ పేరు? అభిషేక్. ఏం చేస్తుంటావు? బీటెక్ 3rd ఇయర్. బీటెక్ 3rd ఇయర్ ఈసీ ఫ్రమ్ సివిఎస్ఆర్ కాలేజ్. ఇంత గేట్ నీ ఐడి కార్డు తెలుసు. ఓకే. సో మీకేంటి ఇష్టం? నాకు క్రికెట్ అంటే ఇష్టం, క్రికెటర్ కావాలనుకుంటున్నాను.
క్రికెటర్ అవ్వాలి. ఏంటి బ్యాట్స్మెన్ బౌలరా? బౌలర్. బౌలర్. నాకు కూడా చాలా బాగా ఇష్టం, నేను ఆడియన్స్. అండ్ ఎస్ మీరు? నిహారిక రెడ్డి. ఓకే, ఏం చేస్తుంటారు? ఈసీ థర్డ్ ఇయర్ సివిఎస్ఆర్. వెరీ గుడ్. రోల్ నెంబర్? సో బాగా చదువుతారు మీరు పిల్లలా కాకుండా? ఓకే ఓకే బాగానే చదువుతాను. పర్లేదా? పర్లేదు. అటెండెన్స్? ఫుల్ సో మీరు కూడా సినిమాలు బాగా చూస్తారా? చూస్తాను. పాటలు పాడడం? పాటలు పాడు ఇప్పుడు అంటే మీరు పాడిపిస్తారు. ఆ ధైర్యం డాన్స్ చేస్తాను, స్పోర్ట్స్ బాగా ఆడతాను. స్పోర్ట్స్ బాగా ఆడతారు. సో మీరు అందరూ స్పోర్ట్స్ పర్సన్స్ అన్నమాట. ఒక స్పోర్ట్స్ గ్యాంగ్ మీది. వెరీ గుడ్, సూపర్. సో మీ గ్యాంగ్ అంటూ ఒక పేరు ఉండాలి. ఏం పేరు డిసైడ్ చేశారు? ఓకే, మీ గ్యాంగ్ పేరేంటి? జజంతరా. జంతర్ మంతర్. జంతర్ విన్నా, మంతర్ విన్నా, జజంతర్ ఏంటి మళ్ళీ? డిఫరెంట్. క్రేజీ గ్యాంగ్. ఇప్పుడు దానికి ఏమైనా అర్థం ఉందా? అర్థం లేకపోతే ఎక్కువ చదువుకునే వాళ్ళతో ఇదే అబ్బా ప్రాబ్లం. గొప్ప గొప్ప వాళ్ళందరూ ఏం మాట్లాడతారు అస్సలు అర్థం కాదు నాకు. ఓకే, జజంతర్ గ్యాంగ్. చాలా బాగుందమ్మా మీ గ్యాంగ్ పేరు. సో మీకు ఆపోజిట్ గా ఇంకో గ్యాంగ్ ఉంటారు, వాళ్ళు ఏం చేస్తారో చూద్దాం. లెట్స్ వెల్కమ్ దెమ్. కాటు కెట్టిన కళ్ళని చూస్తే కైటులాగా ఎగిరను మనసే. అయ్య బాబో ఇంతందంగా ఎట్టా పుట్టావే. చేతి గాజులు సబ్బడి చేస్తే చేపలాగా తుళ్ళెను వయసే. కස්සదియా గుండెల్లో నా మట్టే పెట్టావే. అరే కలర్ఫుల్ చిలక నీదే కలర్ఫుల్ నడక. ఓ కలర్ సోడ కొడుతూ నీతో కలర్ ఫోటో దిగుతా. అరే కలర్ఫుల్ చిలక నీదే కలర్ఫుల్ నడక. ఓ కలర్ సోడ కొడుతూ నీతో కలర్ ఫోటో దిగుతా. అరే కలర్ఫుల్ చిలక నీదే కలర్ఫుల్ నడక. ఓ కలర్ సోడ కొడుతూ నీతో కలర్ ఫోటో దిగుతా. నా భూత్ నా భవిష్యత్ అద్భుతమైన డాన్స్ చేశారు మీరు అందరూ. సో ముందుగా ఇటు సైడ్ నుంచి మేడం గారు, మీ పేరు? అనుష. అనుష, ఏం చేస్తూ ఉంటారు? బిఎస్సి సెకండ్ ఇయర్. బిఎస్సి కొట్టకమ్మా, నేనేం చేసిన ఒకసారి అరే వినపడక అడిగినా. ఓకే, బిఎస్సి సెకండ్ ఇయర్ చదువుతున్నారు. ఎక్కడ? వనితా కాలేజ్. వనితా కాలేజ్. ఉమెన్స్ కాలేజా కో ఎడ్యుకేషన్? ఉమెన్స్ కాలేజ్. ఉమెన్స్ కాలేజ్ అంటే ఎంత బాధ చెప్పించి ఉంటావు. నీలాంటి వాళ్ళు ఉంటారని అందులో నుంచి వచ్చేసి. అరే కలర్ఫుల్ చిలక నీదే కలర్ఫుల్ నడక. ఇంకేంటి స్పెషల్ యాక్టివిటీస్ ఏం చేస్తూ ఉంటారు? వంట చేస్తారా? చేయరు. పాటలు పాడతారా? నీ కోసం మేమిద్దరం ఒక పాట ప్రిపేర్ అయ్యాం. వెరీ గుడ్, సూపర్. కమాన్, మీ పేరు? సారీ, ఆన్సర్ చెప్తావా? చెప్తా. ఆన్సర్ చెప్తేనే పాడతా. ఓ క్వశ్చన్ ఉందా దానికి ముందు? Yeah. సో అయితే వీడి గురించి కూడా చెప్దాం ప్రేక్షకులు. మీ పేరు? శ్రీనిధి. శ్రీనిధి. Yes. మీరు కూడా సేమ్ కాలేజ్. ఎస్. సో మీరిద్దరు కలిసి ఇప్పుడు నన్ను ప్రశ్న అడుగుతారా? ఆన్సర్ చెప్తే మీరు పాట పాడతారు. యా. ఎస్, కమాన్, ఆస్క్ ఐసే. ఏయ్ గట్సినాయా? పెళ్ళెప్పుడవుతుంది బాబు, నీకు పిల్లయాడ దొరుకుతుంది బాబు. పెళ్ళెప్పుడవుతుంది బాబు, మంచి పిల్లయాడ దొరుకుతుంది బాబు. చెప్పు బాబు చెప్పు. మీరు ఇంతమంది దీవెనలు ఇచ్చాక తప్పకుండా 5-6 ఏళ్లలో దొరుకుతుంది. 5-6 ఏళ్ళ అంటే అప్పుడే ఎందుకనేగా మీ ఎక్స్ప్రెషన్ నాకు అర్థం. వద్దు వద్దురా సోదరా, అరే పెళ్ళంటే నూరేళ్ళ మంటరా. డోంట్ మ్యారీ, హే బీ హ్యాపీ. ఓ డోంట్ మ్యారీ, హే బీ హ్యాపీ. అండ్ మేడం గారు, మీరేం చేస్తుంటారు? నేను డిగ్రీ సెకండ్ ఇయర్. మీరు కూడా డిగ్రీ సెకండ్ ఇయర్. సేమ్. సినిమాలు బాగా చూస్తారా? ఎవరు ఫేవరెట్ హీరో? రణబీర్ కపూర్. రణబీర్ కపూర్. రణబీర్ కపూర్. నా హిందీ రాదు, తెలుగులో. వెరీ గుడ్, 200 పాయింట్స్. అండ్ మాస్టర్, రీడింగ్ ఆఫీసర్. ఎస్, మీ పేరు? ప్రసన్న కుమార్. ప్రసన్న కుమార్. ప్రసన్న కుమార్. మీరేం చేస్తుంటారు? డిగ్రీ ఫస్ట్ ఇయర్. డిగ్రీ ఫస్ట్ ఇయర్. ఫస్ట్ టైమా? ఫస్ట్ టైం. ఫస్ట్ టైం. ఓకే, ఎక్కడ చదువుతున్నారు? సెమినరీ కాలేజ్. వెరీ గుడ్. నన్ను అంత టైం తీసుకున్నా చూసి అది ఇంపార్టెంట్. చూసి చెప్పలేక ఉన్నా. నేను కూడా అంతే అని అయిపోయావాడిని.
అంటే అప్పుడప్పుడు వెళ్తాం కదా, బోర్డు సరిగా గుర్తుండదు మనకి. సో నీకు ఇక స్పోర్ట్స్ ఏమైనా అలవాటునే? వాలీబాల్, వాలీబాల్, ఖోఖో. ఖోఖో. సో గర్ల్స్ కాలేజ్ లో చదువుతారు కదా వీళ్ళిద్దరు, వీళ్ళు ఎలా పరిచయం నీకు? అక్క. ఎవరు? వామ్మో, అందుక గజ్జ 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 వణుకుతున్నావు నువ్వు. కలిసిన 10 minutes కే నాకు ఇలా ఉంది. పాపం ఇంట్లో నీ పరిస్థితి ఏంటో. బట్ సినిమాలు బాగా చూస్తామా? చూస్తాను. చూస్తావు. ఎవరు ఫేవరెట్ హీరోయిన్? అనుష్క. నీకు విషయం చెప్తానన్న, నువ్వు నాకు తమ్ముడు లాంటి వాడివి, అనుష్క నీకు వదిన లాంటిది. ఓకే, వెరీ గుడ్. అండ్ మీరు? నా పేరు శిరీష. శిరీష. నేను మీరు మిమ్మల్ని చూసేసరికి నువ్వు అటే టైం చూడు, నేను ఇటు చూస్తా. చెప్పండి శిరీష గారు. చూడండి. ఇదా, okay. అంతకన్నా ముందు నాదో క్వశ్చన్. మా తమ్ముడు ఇప్పుడు అన్నాడు కదా అనుష్క ఫేవరెట్ హీరోయిన్ అంటే ఆవిడని వదిన అన్నారు. మరి సమంత కూడా వదినే అంటున్నారు. వదిలే అవుతుంది. ఎవరు మరి, ఎవరు వదిన? ఈ ప్రపంచంలో ఉన్న అమ్మాయిలందరూ ఇప్పటి నుంచి నా సిస్టర్స్, ఒక నువ్వు తప్ప. సమంతకి అనుష్కకి అందరికి ఇదే డైలాగ్ చెప్పానని ఆయన ఉద్దేశం. అంటే ఏంటమ్మా, నేను పుట్టింది లోక కళ్యాణం కోసం. బాగుంది, నిన్న సినిమాలో చూసారు వాడా. ఓకే, సో అందుకని ఎవరిని ఇబ్బంది పెట్టకుండా అందరికి అలా న్యాయం చేస్తున్నావు అనమాట. అలా వేసా, ఎక్కడ తగులుతుందో తెలియదు. అసలు అనుష్క, సమంత, కాజల్, తమన్నా, శృతి హాసన్, అసలు షో మధ్యలో షోలో అని చెప్తున్నారు వాళ్ళు. ఓకే, వెల్కమ్ నలుగురికి. ఇటు సైడ్ గ్యాంగ్ పేరు జజంతర్. ఎందుకంటే ఊరికేనే అన్నారు వాళ్ళు. సో మీ గ్యాంగ్ పేరు ఏంటో కూడా ఆలోచించి చెప్పండి. చెప్పండి అమ్మా, మీ గ్యాంగ్ పేరు ఏంటి? నిమ్మకాయలు అవి తెచ్చుకున్నారా? పువ్వు, పసుపు. మమంతర్ గ్యాంగ్, జజంతర్ గ్యాంగ్. జజంతర్, మమంతర్ ఇప్పుడు ఆడతారు ఫస్ట్ రౌండ్ రచ్చరంబోలా. ఓకే, సో రచ్చరంబోలాలో మీ గ్యాంగ్ నుంచి ఇద్దరు ఆడతారు. సో మీ గ్యాంగ్ నుంచి ఎవరిద్దరు? అభిషేక్, అఖిల. అభిషేక్, అఖిల, కమాన్. మ్యూజిక్ ఆన్. Music, disco, move it, slowly. Your time starts in 3, 2, 1, go. శరత్ బాబు. శరత్ బాబు. శరత్. 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 సంగీత్. శరత్ బాబు. శరత్. శరత్ బాబు. శరత్ బాబు. పాము. శరత్. శరత్ బాబు. కొబ్బరి చిప్ప. కొబ్బరి చిప్ప. దుప్పటి. కొబ్బరి చిప్ప. కొబ్బరి చిప్ప. కొబ్బరి చిప్ప. గొప్ప చెప్ప. కొబ్బరి చిప్ప. కొబ్బరి చిప్ప. ఉప్ప చాప. కొబ్బరి చిప్ప. అలా ఎలా కుదిరింది నీకు? హౌ? Party, party. ఏదో ఒకటి చెప్పు. గొప్ప చెప్ప. ఏదో ఒకటి చెప్పు. కమాన్. కొబ్బరి చిప్ప. అమ్మా అది వదిలేసే గానీ ఉలవచారు చెప్పించు. ఉలవచారు. 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 మాట్లాడరా నాయన, ఏదో ఒకటి మాట్లాడు. ఉలవచారు. ఉలవచారు. తొందరగా. చౌక బేరము. చౌక బేరము. చౌక బేరము. చౌక. చౌ. చౌక. చౌక బేరము. చౌక బేరము. చౌక బేరము. చౌక బేరము. చౌక బేరము. మారదు ఈ లోకము ఏ నాటికి. ఏంటి? చౌక. చౌక. బేరము. చౌక పీట. బేరము. పీఠము. బేరము. పాదము. కుక్క బిస్కెట్లు. కుక్క. కుక్క. బిస్కెట్లు. కుక్క. బిస్కెట్లు. బిస్కెట్లు. పిచ్చ. బిస్కెట్లు. కుక్క. బిస్కెట్లు. కుక్క కాటుకు చెప్పు ఏబా. పాదాలు. షుగర్ లెస్ కాఫీ. షుగర్ లెస్. చుక్క. షుగర్ లెస్. షుగర్ లెస్. షుగర్ లెస్. ఏం లేదు, ఏం లేదు. షుగర్ లెస్.
టైం బాంబ్ పేలిందే పిల్ల నా గుండెల్లో టైం బాంబ్ పేలిందే పిల్ల. చాలా అద్భుతంగా ఆడాడు ఈ అబ్బాయి. అసలు ఇలా ఆడాలని తెలియక మేము ఇన్నాళ్ళ నుంచి వేరేలా ఆడుతున్నాం. షుగర్ లెస్ కాఫీ, కుక్క బిస్కెట్లు, చౌక బేరము, ఉలవచారు ఒకటి చెప్పావు, కొబ్బరి చిప్ప చెప్పలేదు. ఫస్ట్ ది శరత్ బాబు. వెరీ గుడ్, 100 పాయింట్స్. జజంతర్ గ్యాంగ్ పరిస్థితి అలా అయితే మరి మమంతర్ గ్యాంగ్ నుంచి ఎవరిద్దరు వస్తున్నారు? మ్యూజిక్ ఆన్. Music disco మ్యూజిక్ వస్తుందా? ఇంకా మొదలెట్లేదు, టైం వస్తుంది కదా, అది వచ్చాక మొదలెడదాం. సో ఈ రౌండ్ ఆడాలంటే మినిమం కాస్త పిచ్ ఉండాలి. ఉంది అమ్మయ్య. టైం స్టార్ట్స్ ఇన్ 3, 2, 1. డైరెక్టర్. డైరెక్టర్ డైరెక్టర్ నకేటర్ డైరెక్టర్ గ్లేరీ డైరెక్టర్ నకేటర్ డైరెక్టర్ నకేటర్ ఇంకోటి తీసుకో. వాడు ఉంది అసలు ఎక్కడైనా? డైరెక్టర్ నకేటర్ డైరెక్టర్ బాబాయ్, నకేటర్ కొబ్బరి లడ్డు. నువ్వు స్పష్టం చెప్పు. కొబ్బరి లడ్డు, హ్యూమిలేటివ్ కొబ్బరి లడ్డు, ఎక్కువ చదివితే ఇదే ప్రాబ్లం. కొబ్బరికాయ కొబ్బరి లడ్డు, హ్యూమిలేటివ్ కొబ్బరి లడ్డు, కొబ్బరికాయ లడ్డు, 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 కొబ్బరి లేదు కొబ్బరి లడ్డు, నీకు బుర్ర లేదు. కొబ్బరి లేదు కంగారు పడకు. కంగారు పరకు, కంగారు పరకు, గండు పిల్లి కంగారు పరకు, గంగం పిల్లి కంగారు పడకు, కంగారు, విడది నాన్న. నాకు రెండు. కంగారు. కంగారు, ఆ కంగారు, వినపడదు. కంగారు, సచ్చిలోడ కరెక్ట్ చెప్పరా కంగారు, కంగారు పడ, డాకి కంగారు, గద్ద కంగారు, అరే ఒక్కటేనే చెప్పు కంగారు, కంగారు, కారు ఆ, ఆ, కంగారు పరకు, కారా ఆ, కంగారు పరకు, ఆ. ఓ కారు ఇది బుద్ధి చేయాలి. కారు ఉల్లిగడ్డ బాంబు. ఉల్లిగడ్డ బాంబు, ఉల్లిగడ్డ పాపు బాబు ఏంది? బాబు కాదు అది, బాంబు ఉల్లిగడ్డ అది. పాపడా బాము, బాము, బాబు బాము, పాము ఉల్లిగడ్డ బాంబు, పాము బాబు, బాబు బాము, ఉల్లిగడ్డ విసురు ఉల్లిగడ్డ బాంబు, ఉల్లిగడ్డ పాము బాము, బాబు అరే చెప్పు ఉల్లిగడ్డ, ఉల్లిగడ్డ బాము, బాము, పాపు ఎలా అన్నావు ఏంట్రా? ఉల్లిగడ్డ బాంబు, ఆ. బాబు పాము ఉమ్. పాము ఉల్లిగడ్డ పాము ఉల్లిగడ్డ పాము. బాగా ఆడిందే. ఉల్లిగడ్డ బాబు, ఉల్లిగడ్డ పాము ఉండవమ్మా. ఉల్లిగడ్డ బాంబు. బాంబ్ ఆ, కంగారు పడకు, కొబ్బరి లడ్డు, డైరెక్టర్. మీరు వాడిన అన్నిట్లోంచి ఏకైకది దగ్గరగా పాపం కష్టపడ్డాడు కాబట్టి ఉల్లిగడ్డ బాంబుకి ఒక్కటే పాయింట్ ఇవ్వగలం, మిగతా దేనికి ఇవ్వలేం. జజంతర్ 100, మమంతర్ 100. మన వాళ్ళు ఇప్పుడే వచ్చారు సెకండ్ రౌండ్ కి. సెకండ్ రౌండ్ ఇంకొంచెం ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది, ఎందుకంటే ఇంకొంచెం ఎక్కువ కష్టపడాలి. రైట్, ఈ సెకండ్ రౌండ్ లో మీ గ్యాంగ్ లో ఉన్న లేడీ పవర్, గర్ల్ పవర్, మీ లేడీ బాస్ లు ఆడతారు ఈ రౌండ్. వాళ్ళే మీ టీం కి స్కోర్ తీసుకొస్తారు. రైట్, సో సెకండ్ రౌండ్ బొమ్మ పడుద్ది. ఎవరు వస్తారు మీ గ్యాంగ్ నుంచి? రండి. ఎనీ టూ. సో ఈ స్క్రీన్ మీద వీడియో వస్తుంది. వీడియో అయిపోయాక నేను క్వశ్చన్ అడుగుతాను. క్వశ్చన్ అడిగి గో అనగానే డయాగ్నల్ గా హాప్ చేసుకుంటూ వెళ్ళి ఆ డైమండ్ తీసుకొచ్చి నాకు ఇస్తారు. ఎవరు ఫస్ట్ డైమండ్ ఇస్తారో వాళ్ళకి ఫస్ట్ ఆన్సర్ చెప్పే ఛాన్స్. రైట్ ఆన్సర్ 200, రాంగ్ ఆన్సర్ -100. మీ టీమ్మేట్స్ హెల్ప్ చేస్తారా? హెల్ప్ తీసుకోవచ్చు. మీరు తీసుకుంటారా? ఓకే, మీ టీమ్మేట్స్ హెల్ప్ కనుక మీరు తీసుకుంటే -100 పాయింట్స్. ఓకే, హియర్ వి గో. బొమ్మ పడుద్దిలో ఫస్ట్ వీడియో. రత్న ప్రభని రమ్మని చెప్పు, గురువు గారు వెయిట్ చేస్తున్నారని. ఎవరి గురువు? రత్న ప్రభకి గురువు. రాత్రి నేను నాటకం చూశానయ్యా, 1 మినిట్ చూడగలిగాను. అందరూ చప్పట్లు కొట్టేస్తున్నారు, ఇంప్రెస్ అయిపోయి కొట్టేస్తున్నారని మీరు అనుకుంటున్నారు. దోమల్ని చంపుతున్నారు తెలుసా? అవును,
నవరసాల్లో 7 రసాలు వాడి 2 రసాలు వదిలేసావు. ఎందుకు అలా చేసావు? ఎక్కడ పడిపోయి ఉంటాయి. వెటకారమా? మీరు చూసిన వీడియోలో బ్రహ్మానందం గారి చేతికి ఎన్ని ఉంగరాలున్నాయి? గో. మాస్టర్స్ కి వెళ్ళేంత టైం ఉంది మన డైమండ్కి వెళ్ళి తెచ్చుకునే లోపల. ఓకే చెప్పండి. ఒక హ్యాండ్ కి 3 రింగ్స్ ఉన్నాయి, ఒక హ్యాండ్ కి ఒకటే రింగ్ ఉంది, లిటిల్ ఫింగర్ కి ఒకటే రింగ్ ఉంది. లేడీస్ కదా, గోల్డ్ బాగా అబ్జర్వ్ చేస్తారు. రైట్ ఆన్సర్ 200 పాయింట్. ऐश करेंगे ऐश करेंगे ऐश करेंगे క్యాలెండర్ మొత్తం వెతికి కంట్రోల్ అని వాల్యూమ్ లాగా కొలంబస్ నడవని దారిలో గూగుల్ మ్యాప్ దొరకని వేలో కన్నులకే తెలియని కలలో కన్నుల కొద్ది అల్లరి చేత. మమంతర్ గ్యాంగ్ ఇంకా 100 లో ఉంటే జజంతర్ గ్యాంగ్ 300. ఏం ప్రాబ్లం లేదు, కూర్చోమ్మా. ఓకే బా ఆడతావు నువ్వే, కంటిన్యూ చేంజ్ చేస్తాం. ఎక్స్చేంజా? రండమ్మా. మీరు బెలూన్ ని తీసుకెళ్ళకూడదు, బెలూన్ మిమ్మల్ని తీసుకెళ్ళాలి. ఓకే వెరీ గుడ్. ఈవిడ ఇప్పుడే వచ్చారు కాబట్టి ఈవిడ 2-3 సార్లు పడితే అర్థమైపోతుంది. ఓకే ఆల్ ది బెస్ట్ మా. జాగ్రత్త, పడినప్పుడు మాక్సిమం చూసుకో, తలనొప్పి రాకుండా చూడాలి. ఓకే హియర్ వి గో. బొమ్మ పడుద్దిలో సెకండ్ వీడియో. గుడ్ మార్నింగ్ గైస్. హలో గుడ్ మార్నింగ్. మీరు చూసిన ఈ వీడియోలో మనం చూస్తున్నప్పుడు ఆ ముగ్గురు కలిపి ఏ సైడ్ కూర్చున్నారు? గో. సారీ. ఓకే బెలూన్ మీద వెళ్ళడం ఇద్దరు ఎలాగో తప్పలేరు. ఓకే వేరే విషయం. నాకు డైమండ్ ఇచ్చేటప్పుడు మీరు బెలూన్ మీద లేరు. సో ఆన్సర్ ప్లీజ్. మీరు ఎక్స్పెక్ట్ చేయలేదు కదా. క్వశ్చన్ ప్లీజ్. వాళ్ళ ముగ్గురు ఏ సైడ్ కూర్చున్నారు ఉయ్యాలకి? రైట్ సైడ్. ఉన్నదే 100. రైట్ ఆన్సర్ 200 పాయింట్స్. आजा आजा तुझे 1000 बार पूछना कथा सुनो सरोजा आजा रे आजा जवाब झाड़ ले तू क्या करे खुदा आजा आजा तुझे 1000 बार पूछना कथा सुनो सरोजा आजा रे आजा जवाब झाड़ ले तू क्या करे खुदा अंदरलोनु ఉంది something అర్థం కాని ఏదో ఫీలింగ్. రైట్ సైడ్ ఇస్ ద రైట్ ఆన్సర్ 200 పాయింట్స్. సో జజంతర్ 300, మమంతర్ 300. 2 వీడియోస్ అయిపోయాయి. ఇక నెక్స్ట్ 2 వీడియోస్ ఇంకొంచెం టఫ్ గా ఉండబోతున్నాయి. సో నెక్స్ట్ వీడియో రెడీయా? కరెక్ట్ గా జంప్ అయితేనే డైమండ్ తీసుకుంటా ఈసారి. థర్డ్ వీడియో. ఏంటి అమ్మాయి కీరవాణి కాదు, కీరవాణి కాకపోతే రాజమౌళి ఎవరైతే నాకేంటయ్యా. నేను వస్తా. నో, నేను సెక్యూరిటీ లేకుండా వెళ్ళకూడదు. అయ్యే బాబు, నేను పెద్ద ప్రైమ్ మినిస్టర్ సెక్యూరిటీ ఇస్తారు. ఆయనకు కూడా సెక్యూరిటీ ఉంటుందా? మీరు చూసిన వీడియోలో బ్రహ్మాజీ గారు ఏ చేత్తో డబ్బులు పట్టుకున్నారు? వెరీ గుడ్. అడిగిరండి. వెల్ డన్. సో
ఆన్సర్ ప్లీజ్. రైట్. బ్రహ్మాజీ గారు రైట్ హ్యాండ్ తో డబుల్ పట్టున్నారు. స్టార్ట్ అయ్యిందమ్మా. అలిబిలి మసక్కలి నీ సొగసే సూపర్ రే గలి గలి లొలి లొలి చేసేద్దాం పద రే. సో జజంతర్ గ్యాంగ్ రైట్ ఆన్సర్ ఇచ్చారు. రైట్ హ్యాండ్ అని. రైట్ హ్యాండ్ చేతిలోనే డబ్బులు ఉన్నాయి. సో 500 పాయింట్స్ అండ్ మమంతర్ 300 పాయింట్స్. సో ఇప్పుడు లాస్ట్ వీడియోకి మీరు కంటిన్యూ చేస్తారా? ఓకే, లాస్ట్ వీడియోకి చేంజ్. వెరీ గుడ్, రండి. సో లాస్ట్ అండ్ ఫైనల్ వీడియో. ఆల్ ది బెస్ట్. మనం ఎట్టి పరిస్థితుల్లో చెప్పాలి, మనం చెప్తే మన టోటల్ వాళ్ళతో మ్యాచ్ అవుతుంది. రైట్, నేను ఇచ్చే క్లూలు పాడండి. లాస్ట్ వీడియో. ఆంటీ పండు ఎక్కడ? అడుగు. ఏంట్రా పండు అంత సీరియస్ గా ఉన్నావు? నాతో మాట్లాడద్దు. ఏమైంది? నువ్వు నన్ను మోసం చేసావు. మోసమా? నిన్న ఐస్ క్రీమ్లు చాక్లెట్లు కొనిచ్చావు, ముద్దులు పెట్టించుకున్నావు, ఇప్పుడు ఎవరో పెళ్లి చేసుకుని వెళ్ళిపోతున్నావు. ఇది మోసం కదా? ఓకే, మీరు చూసిన వీడియోలో మొత్తం ఎంతమంది మాట్లాడారు? గో. రండి, కూర్చోండి ప్రశాంతంగా. హ్యాపీ అయిపోయింది, రౌండ్ అయిపోయింది. ఓకే ఓకే, ఇప్పుడు మీరు చూసిన ఈ వీడియోలో మొత్తం ఎంతమంది మాట్లాడారని అడిగాను. మేడం గారు ఫస్ట్ తీసుకొచ్చారు డైమండ్. సో ఆన్సర్ ప్లీజ్. ముగ్గురు. ఎవరెవరు? వాళ్ళ అమ్మ, అమ్మాయి పెళ్లి కూతురు, అబ్బాయి. కాదని చెప్పే ప్లీజ్. కాదని మీరు ఇలాంటి తప్పు చేస్తారనుకోలేదు ఈ టైంలో, అది కూడా అవునా అని అనిపిస్తోంది. రైట్ ఆన్సర్ 200 points. Party, party, let's together party. Cutie, 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 baby, come on, shake your booty. Naughty, 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 me want that chala naughty. Come on, baby, let's get dirty. Bang, 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 bang. Rara, brother, super weather, let's relax and rock. Sing song, ding dong, ding ding dong dong ding dong. ఏం చెయ్యాలో చేసేద్దాం ఇక అన్ని రైట్, నథింగ్ రాంగ్. మ్యూజిక్ ఓకే, డిస్కో ఓకే, మూవ్ ఇట్ ఓకే, స్లోలీ స్లోలీ. సో 2 rounds అయిపోయిన తర్వాత జజంతర్ విత్ 500, మమంతర్ విత్ 500. సో జజంతర్ 500, మమంతర్ 500. ఇప్పుడు మనం వచ్చాం థర్డ్ రౌండ్. మీరు గెటప్లు చేంజ్ చేసి మమ్మల్ని ఎంటర్టైన్ చేస్తారు. ఎవరి స్కిట్ బాగా పండితే వాళ్ళకి ఎక్కువ మార్కులు వస్తాయి. రైట్, ఆవిడ ఎందుకు అంత కోపంగా చూస్తారు? ఓకే, హియర్ వి గో. థర్డ్ రౌండ్, జంబలగడి పంప. జజంతర్ గ్యాంగ్ సిద్ధంగా ఉన్నారు మనల్ని ఎంటర్టైన్ చేయడానికి స్కిట్ తో. సో లెట్స్ వెల్కమ్ దెం. నువ్వు నవ్వు విసిరేస్తుంటే నాలో ఏదో ఆశరగిందే, చుక్కల్లోకి చిన్ని రెక్కల్లే నీ మది నీతో పాటు ఎగురుందే. హూలా లా 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 నీతో హూలా లా నీ వల్లే హే హే కాలో తేలేలా. హూలా లా 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 నీతో హూలా లా. హే, మీరు ఏ షాంపూ వాడతారు? రెండు వాడుతున్నట్టు అనిపిస్తోంది నాకు, బట్ చాలా బాగుంది. ఎందుకు ఈ గెటప్ అర్థం ఏంటి? పెళ్ళాం ఊరెళ్తే స్కిట్ చేయబోతున్నాం. ఓకే, ఎవరు పెళ్ళాం? పెళ్ళాం తను. మరి నువ్వెవరు? ఊరెళ్ళే జరిగే నేను. ఊరెళ్ళే జరిగే నువ్వా? ఊరు వెళ్ళిన తర్వాత జరిగే దాంట్లో తను క్యారెక్టర్. ఓకే, సో ఊరు వెళ్ళిన తర్వాత మీరు, ఊరు వెళ్ళక ముందు ఆవిడ. వెరీ గుడ్, సూపర్. ఓ ప్రియా ప్రియా, ఓ మై డియర్ ప్రియా, నీ ప్రేమలో మనసే
మునిగింది వేళ తెలుసా నీకైనా ఒంటరి ఊహల్లో ఉన్నావు పిడిలో నువ్వేలే ప్రియా ఐ లవ్ యు అని పలికినదే నిన్ను తాకిన గాజైనా అలికిన నా చలి నవ్వుల్లో నీ ప్రేమని చూస్తున్నా You are my everything. ఏ డార్లింగ్ కొత్తగా పిలిచావు ఎప్పుడు లేంది కూర్చో డార్లింగ్. ఓ ఫుల్ బాటిల్ నేను తాగనండి. నువ్వంటే నాకు చాలా ఇష్టమే. మరి ఇష్టమైతే రింగ్ తేలేదేంటండి? సాయంత్రం ఇస్తలేవే. సరే అండి. పెగ్ తాగవే. నాకు పెగ్ వద్దండి, బాటిల్ కావాలి. తాగనన్ను రింగ్ అన్నా. ఒక్క నిమిషం ఆగుడాలి. నమస్కారం సార్, శుభోదయం. నమస్తే, శుభోదయం. సార్ మీకు ఈ రోజు చాలా గొప్ప అవకాశం ఇవ్వబోతున్నాను సార్. మీరు ఏంటండి? సార్ మీరు చిన్నప్పటి నుంచి ఎన్నో కొనుంటారు సార్. ఆ టీవీ, ఆ ఫ్రిడ్జ్, ఆ రిఫ్రిజిరేటర్ అన్ని ఎన్నో కొనొచ్చు సార్. చాలా ఏం కావాలి బాబు? నాకు సోదొద్దు. ఏం కావాలి చెప్పు. నీకు చనిపోయింది తర్వాత యూజ్ అయ్యేది ఈ రోజు మీకు అమ్మబోతున్నాను సార్. ఏంటి బాబు అది? శవపేటిక సార్. అంటే నేను చనిపోవాలని కోరుకుంటున్నా? అయ్యో అలా కాదు సార్, అలా కాదు సార్. అంటే ఉపయోగించుకోండి. నాకు అవన్నీ ఏమొద్దు, నువ్వు వెళ్ళిపో. ఏంటి డార్లింగ్ మనకి డిస్టర్బెన్స్? ఎవడో ఏదో వచ్చాడు. మరి బండి ఎప్పుడు కొనిస్తావు? నువ్వు ఫస్ట్ అయితే ఒక పెగ్ తాగు. పెగ్ వాడికి రా, నీకో నాకు ఫుల్ బాటిల్. మళ్ళీ కనీసం ఆగు. మళ్ళీ నమస్కారం సార్, మళ్ళీ శుభోదయం సార్. ఏం కావాలి బాబు నీకు? సార్ ఆఫర్ ఉంది సార్, ఉపయోగించుకోండి సార్. 50% ఆఫర్ సార్. సార్ శవపేటిక సార్ తీసుకోండి సార్. 6 feet 6 pack ఉన్న రెడీగా ఉంది సార్. ప్లీజ్ సార్ తీసుకొని పెట్టుకోండి సార్, ఉపయోగించుకోండి సార్. ఏమో వద్దు, నువ్వు వెళ్ళు. సార్ ప్లీజ్ సార్. నాకు వద్దు, వెళ్ళు. అరే కళ్ళు దాగి గంతేస్తాం, సరా దాగి చిందేస్తాం, వందంతా దిగేదాకా లోకాలే పాలిస్తాం. ఏంటండి నాకు అర్థం కావట్లేదు. ఇంకో పెగ్ వేసుకుందాం మనము. డార్లింగ్ నీకంటే ఎక్కువ ఒక పెగ్. ముందు ఎనగలేదన్నా. ఏం జరుగుతుంది అసలు ఇక్కడ? ఎవరివే నువ్వు అసలు? ఏమంటున్నావు? నీకు అక్క తొక్క ఏంది? నువ్వేంద్రా? నీకు నేనే ఎక్కువ, నీకు మళ్ళీ అది కావాల్సి వచ్చిందారా? రోజు ఫోన్ చేస్తుంటే బిజీ 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 అంటున్నావు. ఇదారా నీ బిజీ? నేను ఇవ్వలేనికి అదేమి ఇచ్చిందిరా నీకు? మన బ్యాంకాక్ వెళ్ళి అక్కడ వేసుకుని వచ్చావరా దీన్ని? చేతులు చావకుండా అలా కాదే, వినవే. అక్కేందిరా ఏమైంది సార్? శవం అంటున్నారు, చంపడం అంటున్నారు, ఏంటి సార్ చెప్పండి సార్. నువ్వే వరవే మ్యామ్, నేను సేల్స్ మ్యాన్ మ్యామ్. శవపేటికలు అమ్మేవాడిని మ్యామ్. తీసుకోండి మ్యామ్, ఆఫర్ ఉంది. సార్ కి నచ్చలేదు, మీరైనా తీసుకోండి మ్యామ్. ఆ పక్కన 2 పెట్టించు. ఇద్దరు చచ్చారు నా చేతిలో ఈ రోజు. ఇంకేంటి డాన్స్ చేస్తున్నావు? నీ బోనీ వద్దా? నేను కావాలి మ్యామ్, కావాలి. వెరీ గుడ్, నీకు మంచి బిజినెస్ అయిందమ్మా. ఒకటి శవపేటకు అమ్ముదాం అనుకున్నావు, నీకు 2 దొరికారు ఇవాళ. వెరీ గుడ్. కానీ అన్నిటికంటే మంచి సెలక్షన్ పోయింది. మామూలు సెలక్షన్ కాదు, చాలా అద్భుతంగా ఉంది. ఇక్కడ కనిపించట్లేదు. అదే అండి అమ్మా, మీ గురించి అంటున్నా నేను. వెల్ డన్, సూపర్. ఓకే, వెల్ డన్. సో ఇప్పుడు మమంతర్ తరఫు నుంచి ఇంకో ఇద్దరు బాగా రెడీ అయ్యి వస్తున్నారు. వాళ్ళు ఏం చేస్తారో చూద్దాం. లెట్స్ వెల్కమ్ దెం. కొత్త
అబ్బా ఆ లిప్స్టిక్ ఏంటో నువ్వు సిగ్గుపడ, నాకు చచ్చిపోవాలనిపిస్తుంది. కొంచెం ముందు రామా. ఇంతకీ ఈ గెటప్ కి దారుణం ఎందుకు జరిగింది? ఈ దారుణం భార్య భర్తలు కదా. అందుకే కింద చూస్తున్నారు. ఓకే, మీరు భార్య భర్తలు. ఎవరు భార్య ఎవరు భర్త? మీరు భార్య ఈయన భర్త. ఓకే, జడ బయట ఏమను. ఓకే, వెరీ గుడ్, సూపర్, ఆల్ ది బెస్ట్. సభకు నమస్కారం. మన ఊరు మన సమస్య. ఓకే, మన ఊర్లో ఎన్ని గొడవలండి. పెళ్లి కాలేదు కదా, అలాగే ఇప్పుడు ఒక పెద్ద కీటమైన సమస్యని మనం తీర్చబోతున్నాం. మీ అందరు పెద్దల సమస్యలో నా చర్చ విత్ డాక్టర్ గారు. లెట్స్ వెల్కమ్ పెంటమ్మ. మీ భర్తలో వాడో మీరు తేల్చుకోండి ఈరోజు. క్లోజ్ చేయండి, టీఆర్పీ వస్తాయి. ఏమి చెప్పాలో బిడ్డ బిడ్డ ఓ బిడ్డ బిడ్డ, నా కష్టాలు ఎవరు చెప్పాలో బిడ్డ బిడ్డ. ఏడ్వకమ్మాయి, ఏం చెప్పాలమ్మా, ఏమి చెప్పాలి? పొద్దున తాగొచ్చి కొడతారమ్మో బిడ్డ. మా చెల్లెకి చెప్పాలనుకుంటే ఎవరికి చెప్పాలనుకోలో బిడ్డ బిడ్డ. ఇప్పుడు చెప్పుకోండి పెంటమ్మ గారు. ఏం చెప్పాలమ్మా, ఏం చెప్పాలి? ఇట్లాంటి వాళ్ళకి ఈ ఊరు సమస్యలు తీర్చడానికి నేనున్నా. మల్లడుగు రండి, మల్లడుగు ఈరోజు ఏం చేస్తాడో చూద్దాం. ఏం నక్కలు చెప్తున్నా ఇక్కడ సంసారానికి తెలుసా? ఈ ఊరికి పెద్దండి. ఏంటండి మీ సమస్య, చెప్పండి. బిడ్డ బిడ్డ, కూరల తక్కువ, ఉప్పు తక్కువ ఉంటే బాధ ఉంటది బిడ్డ. ఎందుకండి ఏం చెప్పాలి బిడ్డ? ఏమైతుంది? ఇప్పుడు వీళ్ళింత గొడవ పడుతున్నారు కాబట్టి మనం డాక్టర్ గారిని పిలుద్దాం. ఏడవకు. కాలేస్తలని ఏంటయ్యా ఇంతగానం ఇప్పుడే ఇంత మాట్లాడుతున్నావు? ఇంట్లో ఎంత చేస్తావో? అమ్మా ఆగండి, మంచి అయినా చేయైనా నా భర్త కావాలి. చూడండి మీ మీద ఎంత ప్రేమో. అది ఇంగ్లీష్ నాటకాలు నీకు తెలియదు. చెప్పండి డాక్టర్ గారు, వీళ్ళని ఎట్లా పరిష్కరిద్దాం? ఏమ్మా, ఎన్ని సంవత్సరాల నుంచి నువ్వు ఈ బాధ అనుభవిస్తున్నావు? ఏం చెప్పాలమ్మా, చెప్పాలి. నీ పెళ్లి చేసుకోపోతే బాగుండే, పెళ్లి చేసుకున్నాక తాగొచ్చి కొట్టిన బాధ ఈ పంత. బాధపడకమ్మా. అమ్మ, మీరు ఇక్కడ దాకా సమస్యకు పరిష్కారం కావాలని వచ్చారు, కానీ ఒకసారి మీరు బాగా అర్థం చేసుకుంటే ఎవరు మీడియేటర్ అనేది మీకు ఇక్కడ బాగా తెలుస్తుంది. ఎవరి తన్నాలనేది మీకు బాగా తెలుస్తుంది. అర్థం చేసుకోండి. ఎవరిని కొట్టాలో కూడా మీకు అర్థం అవుతుంది అనుకుంటున్నాను నేను. ఇప్పుడు నువ్వు ఒక ఝాన్సీ లక్ష్మీబాయివి కావాలి. ఇప్పుడు చాలా రెచ్చిపోయి కొట్టాలి. డాక్టరా టీవీ రిపోర్టరా? నీ పెళ్లి చేసుకోపోతే బాగుండే, చదివి పెళ్లి చేసుకుంటే. నేను ఇవ్వలేదు, ఆయన ఏమిస్తాను నీకు? ఇప్పుడు ప్రదీప్ కే పిల్ల దొరక్క పెళ్లి కాక తను అలా షోలు చేసుకుంటూ ఉన్నాడమ్మా. నీకెందుకు చెప్పమ్మా తనతో? ప్రదీప్ లాగా పిల్లలు చేసుకోకపోతే భారతదేశంలో జనాభా పెరగదు. అందరు ఖాళీగా ఉండాలి, అర్థమైందా? ఇప్పుడు మీ సమస్యను మీరే పరిష్కరించుకోండి. ఏంటిదే పెళ్లి చేసుకోవద్దా? పెళ్లి చేసుకోకపోతుంటే ప్రదీప్ లాగా అందరు ఉండాలి, అర్థమైందా? అప్పుడు జనాభా ఉండదు, అందరు సింగిల్ గా ఉండిపోవాల్సి వస్తుంది, అర్థమైందా? నీకు నా మీద ఎంత ప్రేమ ఉందో తెలుసు, మధ్యలో ఈ గొట్టం ఎందుకే మనకు? ప్రేమ లేదా? సమస్యను మీరే దీన్ని పట్టుకున్నా రా.
కొడతావా నేను దా, మనం కూడా కొడదాం, దా. వెరీ గుడ్. అందరికంటే డాక్టర్ గారు నవ్వుతో చాలా అద్భుతంగా యాక్ట్ చేస్తే అండ్ హస్బెండ్ గారు అప్పటి నుంచి సీరియస్ గానే ఉన్నారు. స్కిట్ అయిపోయిందమ్మా, ఇప్పుడు నువ్వు నవ్వచ్చు, ప్రాబ్లం ఏం లేదు. అండ్ ఆవిడ మాత్రం ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న చోటుకు వచ్చినప్పుడు కూడా ఇంత బాగా రెడీ అయ్యి రావడం నేను ఇదే ఫస్ట్ టైం చూడడం. వెల్ డన్, సూపర్, బాగా చేశారు. అండ్ దెబ్బకి ఆయన షేప్ రూపు రంగు రుచి చిక్కదనం కూడా పోయింది ఆయనలో. స్కిట్ చేసిన తర్వాత ఏం చేశారు ఇంటికి మీరు? పార్టీ, పెళ్ళాం ఊరెళ్తే. సమాంథా, హే నైస్ విగ్. సో తర్వాత వైఫ్ వచ్చారు, శవపేటికలు అమ్మేవాళ్ళు, అవి కూడా 2 బాగా అమ్మారు. 300 పాయింట్స్. అండ్ ఇట్ సైడ్ చర్చా కార్యక్రమం జరిగింది. హస్బెండ్, వైఫ్, డాక్టరు, ఊరు పెద్ద. సో అది కూడా బాగా జరిగినట్టే ఉంది. కానీ ఇటు సైడ్ 300 ఇచ్చాను కాబట్టి నేను అలా ఇవ్వలేను. ఇటు సైడ్ అటైతే 300, మీకు మాత్రం 300. ఓకే. సో యాక్చువల్లీ ఈ స్కోర్స్ ఎందుకు ఇచ్చాను అంటే, ఎప్పుడు అలవాటు లేని మీకు పాపం కష్టపడి విగ్గులేసుకుని డైలాగులు ప్రాక్టీస్ చేసి ఈ కెమెరాల ముందు ఇలా చేయాలంటే నిజంగా చాలా ధైర్యం కావాలి. హ్యాట్స్ ఆఫ్, సో స్వీట్, వండర్ఫుల్. జజంతర్ 800, మమంతర్ 800. మనం వచ్చాం లాస్ట్ రౌండ్. ఈ లాస్ట్ రౌండ్ లో 90 సెకండ్స్ ఛాలెంజ్ ఉంటుంది మీకు. ఒకళ్ళిద్దరు కాకుండా 4 కలిసి ఆడతారు. చూద్దాం ఏ టీం గ్యాంగ్ లో కోఆర్డినేషన్ ఎక్కువ ఉందో, వేర్ దెర్ ఇస్ ఆపరేషన్ ఇన్ ద కోఆపరేషన్, ఆ గ్యాంగే గెలుస్తారు. లాస్ట్ రౌండ్ కాసుకున్న వాస్కోడిగామా. ఓకే, భోజనాలు కాదు మనం కూర్చున్నది, లాస్ట్ రౌండ్ ఆడడానికి. ఓకే, 90 సెకండ్లు టైం ఉంటుంది మీ దగ్గర. ఇక్కడ ఈ చెక్కబొచ్చులో ఉన్న బంతులను ఒకటి తీసి మీ చేతిలో ఉన్న తోపుడు బొచ్చు మీద పెట్టి తోస్తే మీ పార్ట్నర్ అందుకుంటారు, తీసి ఆ ఖాళీ బొచ్చులో వేస్తారు. మళ్ళీ వాళ్ళు వెనక్కి పంపిస్తారు, మీరు మళ్ళీ పెడతారు. 90 సెకండ్లో ఎన్నైతే అందులో ఉంటాయో అదే మీ ఫైనల్ స్కోర్. ఒక్కొక్క బాల్కి 100 పాయింట్స్ వస్తాయి. మీరు ఉన్న ప్లేస్ నుంచి లేచెల్లి దాన్ని తెచ్చుకోకూడదు. లేచెల్లి తెచ్చుకున్నది కౌంట్ ఉండదు. మీ దగ్గరికి మీ అందుబాటులో వస్తేనే. ఒకవేళ లేచెల్లి తెచ్చుకుంటే గనక బాల్ బయటపడేసి ఖాళీ ట్రే వాళ్ళకి ఇచ్చేయండి. రెడీయా? టైం స్టార్ట్స్ ఇన్. నేను చెప్పాను 3, 2, 3, 2, 1 గో. ఇది జడల జడల జగడా జగడా, రగడ 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 రగడా, ఇది జడల జడల జగడా జగడా. సైట్ వస్తుంది, కరెంటు తెచ్చినదిరా, అమాంతం పసిరెడ్డి పెంచినదిరా, క్రేజీగా మొత్తంలోకి తెచ్చినదిరా. నీపైనే ఒట్టు పెట్టుకున్నదానిరా, నీ వల్లే అగ్గిమంట అంటుకుందిరా, సై అంటే అందమంతా అందుతుందిరా. అయ్య బాబోయ్ బుల్లెట్ బేబీ సగా చంపొంగి చాక్లెట్ తగ తగ తగ, లెఫ్ట్ రైట్ తెలుగు లగా. వాళ్ళకి కూడా అంతే ఉంటుంది కాదు. రగడ 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 రగడ, ఇది జడల జడల జగడా జగడా. మీ దాంట్లో ఉన్నది ఒక్కొక్కటి తీసి బయటేయమ్మా. 1, 2, 3, 4, 5, 6, 7, 1500 పాయింట్స్ వచ్చాయి మీకు. అండ్ మీ పాత స్కోర్ ఇందాక 800 ఉంది. మొత్తం కలిపితే 2300. సో వాళ్ళు 16 బాల్స్ కనుక అందులో వేయగలిగితే 90 సెకండ్స్ లో టైటిల్ వాళ్ళకి వెళ్తుంది, లేకపోతే మన దగ్గరే ఉంటుంది. రైట్,
ఏవిగో మీ నలుగురు అటు, మీ నలుగురు ఇటు. ఏవిగో 90 seconds లో 16 balls మీ టార్గెట్. Your time starts in 3, 6. వెంటనే వస్తుంది 4, 8. అదే 8. 3, 2, 1 go. రగడ రగడో రగడా అది అలా మెల్లగా ఇది జడల జడల జగడా జగడా రగడ రగడ రగడో రగడా ఇది జడల జడల జగడా జగడా ఏ జానే జాన నికటట్టు నచ్చినదిరా నా కంట్రోల్ కరెంట్ తెచ్చినదిరా అమాంతం పసరెట్టు అదేనా తెచ్చినదిరా స్లో. క్రేజీగా మత్తులోకి తెచ్చినదిరా దానిరా నీపైనే ఒట్టు పెట్టుకున్న దానిరా నీ వల్లే అగ్గిమంట అంటుకుందిరా సైలెంటే అందమంతా అందుతుందిరా అయ్య బాబోయ్ బుల్లెట్ బేబీ సగా టైం అయిపోతుంది. కమ్ ఆన్, లాస్ట్ 10 seconds. పొంగి చాక్లెట్ తక 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 లెఫ్ట్ రైట్ దిల్కో చటకా లగా హలో 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 కౌంట్ ఉండదు. మీ దాకా వచ్చిందే కౌంట్. రగడ రగడ రగడో రగడా ఈ కౌంట్ జడల జడల జగడా జగడా వాళ్ళ పెట్రోల్ అయిపోయినట్టు. వెరీ గుడ్, వెల్ ప్లేడ్. సో ఇద్దరు సగం సగం కింద లెక్కెట్టమ్మా. 1, 2, 3, 4. 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14. 15. Well done, super. రాయే రాయే నా రాకాసే నువ్వే బయటేసే అట్టా దోపేస్తే పులేసి పోందే పోందే పాప పులేసి పోందే పోందే పాప రారో రారో నా శివ కాసి అగ్గి రాజేసి సిగ్గు పెట్టేస్తే చాకులేసిపోతే పోతే 16 balls తీసుకొచ్చారు. సో 2400 తో ఇవాల్టి విన్నర్స్ మమంతర్ గాయ్ అండ్ యు ఆల్సో సూపర్ గా ఆడారు. 2300, జస్ట్ 1 ball లెస్ లో ఉన్నారు. మీరు కూడా విన్నర్స్ ఇవాళ. కమ్ ఆన్ రండి. రాయే రాయే నా రాకాసే నువ్వే బయటేసే అట్టా దోపేస్తే పులేసి పోందే పోందే పాప పులేసి పోందే పోందే పాప రారో రారో నా శివ కాసి అగ్గి రాజేసి సిగ్గు పెట్టేస్తే చాకులేసిపోతే పోతే టాకులేసిపోతే పోతే చెట్టు మీద మ్యాంగోలా వెంట పట్ట ఉన్నావే చాకులాంటి పిల్ల వెరీ వెల్ ప్లేడ్. ఈటీవీ ప్లస్ అండ్ కళాంజలి తరఫు నుంచి ఫ్రెష్ గిఫ్ట్ వచ్చారు వేడి వేడిగా. కొట్టాబంటే పులేసి పోందే ముచ్చే పెట్టాబంటే చాకులేసిపోతే మీ 8 మంది ఇలాగే సూపర్ ఎనర్జెటిక్ గా మీ కెరియర్ లో ముందుకు దూసుకుంటూ వెళ్ళాలని కోరుకుంటూ ఆల్ ది బెస్ట్ అండ్ గుడ్ లక్. థ్యాంక్ యూ సో మచ్. మరో ఎపిసోడ్ లో మరో 2 గ్యాంగులతో మీ ముందు ఉంటాను. అంటిల్ దెన్ దిస్ ఇస్ ప్రదీప్. థ్యాంక్ యూ. పులేసి పోందే కన్నే కొట్టాబంటే పులేసి పోందే ముచ్చే పెట్టాబంటే చాకులేసిపోతే